నేను లైఫ్లో చాలా బుక్స్ చదివాను, కానీ ఇలాంటి బుక్ ఇప్పటి వరకు చదవలేను. ఈ బుక్లోని కొన్ని విషయాలు ఎంత పవర్ఫుల్ అంటే యుఎస్లోని ప్రిజన్స్లో కూడా ఈ బుక్ని బ్యాన్ చేస్తారు. ఎందుకంటే హిస్టరీ నుండి మనం చూసుకుంటూ వస్తున్నట్లయితే ఎవరైతే నిజాలు మాట్లాడతారో వాళ్ళ వాయిస్ని నొక్కేస్తారు. ఎందుకంటే ఈ పవర్ఫుల్ పీపుల్ డోంట్ వాంట్ టు నో దేర్ సీక్రెట్స్. కానీ అంతలా ఈ బుక్లో ఏముంది? అంతలా కాంట్రవర్షియల్ అవ్వడానికి కారణాలు ఏంటి? రానున్న వీడియోస్లో ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క లాని మనం డీకోడ్ చేద్దాం. మీరు కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పటికిప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ లెట్స్ డీకోడ్ టుగెదర్. లా నెంబర్ 1, నెవర్ అవుట్షైన్ యువర్ మాస్టర్. ఈ లాని మంచిగా అర్థం చేసుకునే ముందు హ్యూమన్ నేచర్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే ఇన్సెక్యూరిటీ. ఈ ఇన్సెక్యూరిటీ అనే విషయాన్ని నీకు ఎవ్వరూ నేర్పించలేదు అండ్ నీకు ఎవ్వరూ చెప్పలేదు, కానీ ఇది మన చిన్నప్పటి నుండే మనలో ఉంటుంది. మీరు ఇది 100% నోటీస్ చేసే ఉంటారు. మనం చిన్నప్పుడు మన అమ్మ వేరే పిల్లల్ని ఎత్తుకుంటే మనం ఏడవడం స్టార్ట్ చేస్తుండే. అప్పటి నుండే మనకు ఈ ట్రేట్ యాక్టివేట్ అయ్యింది. దాన్నే ఇన్సెక్యూరిటీ అంటాం. ఈ ఇన్సెక్యూరిటీ ప్రపంచంలోని 98% మందికి ఆల్రెడీ ఉంది. ఇంకా 2% మందికి దీన్ని ఎలా డీల్ చేయాలో తెలుసు. మీరు ఆ 2% మందితో కలవడానికి చాలా రేర్ ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇన్ యువర్ లైఫ్ మీరు ఈ 98% పీపుల్తోనే డీల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్సెక్యూరిటీ మన లైఫ్లో ప్రతి ఆస్పెక్ట్లో ఉంటుంది. ప్రతి ఒక్క ప్లేస్లో ఈ ఇన్సెక్యూరిటీకి సంబంధించిన చాలా ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తాయి. నేను ముందే చెప్పాను, ఈ బుక్లో చాలా కాంట్రవర్షియల్ అండ్ ఇందులో ఇలాంటివి ఎన్నో విషయాలు చెప్పబడింది. ఇవి ఒక మనిషిని మ్యానిపులేట్ చేయగలదు. ఇందులోని ఫస్ట్లా అదే బెనిఫిట్ని చెప్తుంది. వేరే మనిషికి ఉన్న ఇన్సెక్యూరిటీని మన పవర్గా మార్చుకోవడం. ఎప్పుడైనా ఆ మనిషికి ఉన్న ఇన్సెక్యూరిటీని క్రాస్ అస్సలు చేయకు, ఎందుకంటే చివరికి నీవే ట్రబుల్లో పడతావు. దీనికి ఒక ఎగ్జాంపుల్తో మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎప్పుడైనా స్కూల్లో టీచర్ చదువు చెప్తూ ఏదైనా తప్పు చేస్తే ఏ పిల్లోడైనా క్లాస్ మధ్యలో అందరి ముందు ఆ తప్పుని కరెక్ట్ చేస్తే అది ఏ టీచర్కైనా అస్సలు ఇష్టం ఉండదు. మీరు ఇది నోటీస్ చేస్తే ఆ టీచర్ బిహేవియర్ ఆ స్టూడెంట్ పట్ల చాలా చేంజ్ అవుతుంది. ఈ సిచ్యువేషన్ జాబ్లో కూడా అప్లై అవుతుంది. ఎప్పుడైనా ఒక బాస్తో తెలివి చూపించడానికి ప్రయత్నిస్తే తను ఆ ఎంప్లాయీ పట్ల బిహేవియర్ చేంజ్ అవుతుంది. ఇది ప్రొఫెషనల్ ఏరియాలోనే కాదు, పర్సనల్ ఏరియాలో కూడా సేమ్ ఇలానే అవుతుంది. మీరు మీ ఫ్యామిలీలోనే చూడండి. మీరు మీకన్నా వయసులో పెద్ద ఉన్న వాళ్ళతో ఏదైనా చెప్పడానికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా నేర్పించడానికి చూస్తే తను నీతో ఒకే మాట అంటాడు, నేను నీకన్నా ఎక్కువ లైఫ్ ని చూశాను, నీవు నాకు నేర్పించకు. ఈవెన్ నీవు చెప్పే పాయింట్ కరెక్ట్ ఉన్నా సరే నిన్నే తక్కువ చేస్తారు. ఇందుకోసమే ఈ ప్రొఫెషనల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లేదా స్కూల్లో వాళ్ళే ముందుకెళ్తారు ఎవరైతే బాగా భజన చేస్తారు. ఇప్పుడు మీరందరూ కూడా వెళ్ళి వాళ్ళని భజన చేయమని నేను చెప్పట్లేదు, బట్ మీరు దాన్ని కాన్షియస్గా మీ బెనిఫిట్ కోసం యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కాంక్రీట్ వరల్డ్లో మీరు జీవించాలంటే ఈ అన్స్పోకెన్ రూల్స్ని ఫాలో అవ్వాల్సిందే. నెవర్ ఆపోజ్ యువర్ మాస్టర్. ఇక్కడ మాస్టర్ మీ బాస్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, లేదా నీకన్నా పెద్దవాళ్ళు కావచ్చు. ఏ పర్సన్ అయినా స్పెసిఫిక్ కేటగిరీలో మీకంటే పైన మీకంటే ఎక్కువ తెలిసి ఉంటుందో. ఎగ్జాంపుల్కి మీ మాస్టర్ అనుకో. ఆల్వేస్ రిమెంబర్, తన ముందు తనకంటే ఎక్కువ స్మార్ట్గా కనిపించకండి. మీ బ్యాక్ ఆఫ్ ది మైండ్లో ఒకటి బాగా గుర్తించుకోండి, లిజన్ మోర్ అండ్ టాక్ లెస్. నీకు తెలుసు నీవు తనకంటే ఎక్కువ స్మార్ట్ అండ్ నీకు తనకంటే ఎక్కువ తెలుసు, కానీ మీరు ఒక డమ్ గా ప్రిటెండ్ చేసుకోండి. బికాస్ ఫర్ సమ్ రీజన్ పీపుల్ లైక్ టు స్టే అరౌండ్ దోస్ పీపుల్ హూ ఆర్ మోర్ డమ్ దెన్ దెమ్. ఇలాంటి మనుషులు జస్ట్ వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకోవాలనుకుంటారు. సేమ్ మీరు అదే చేయాలి. దట్ ఈస్ బెస్ట్ వే టు గెయిన్ ట్రస్ట్ ఫ్రమ్ సమ్ వన్. దట్ ఈస్ ప్రాబబ్లీ ది బెస్ట్ వే టు లెర్న్ థింగ్స్ ఫ్రమ్ దెమ్. ఒకవేళ మీరు తప్పుగా ఎప్పుడైనా కొంచెం స్మార్ట్ గా కనిపించినా వాళ్ళు నీకు ఎప్పుడు ఏమీ నేర్పించరు. వేరే వాళ్ళ దగ్గర నీ డమ్నెస్ ని చూపించడం నీ వీక్నెస్ కాదు. నీవు వేరే వాళ్ళ ముందు వీక్ గా కనిపిస్తున్నా అని నీకు అనిపిస్తే ఒక విషయం గుర్తుపెట్టుకో, ఒక సర్టెన్ టైం తర్వాత నిన్ను ఒక పవర్ఫుల్ పొజిషన్ లో ఉంచుతుందో అది నీ వీక్నెస్ కాదు, అది నీ స్ట్రెంగ్త్. ఒక పవర్ఫుల్ పొజిషన్ ని అచీవ్ చేయడానికి నీ వీక్నెస్ గా కన్సిల్ చేసి కరెక్ట్ టైం కోసం వేచి ఉండడంగా భావించాలి. దీనిని ఒక చెస్ ఎగ్జాంపుల్ తో మీకు అర్థమయ్యేలా చెప్తాను. చెస్ లో ప్రతి మూవ్ ఆడే ముందు దానికంటే 10 మూవ్స్ ముందే ఆలోచించి పెడతావు. చాలా సార్లు గేమ్ లో ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందంటే నీకు ఫేవర్ గా ఉండే మూవ్స్ ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఇఫ్ యూ వాంట్ టు విన్ ది గేమ్. మీ ముందున్న వాళ్ళకి ఎలా చూపించాల్సి ఉంటుందంటే తనే ఈ గేమ్ గెలుస్తున్నాడు, అంతా తన ఇష్ట ప్రకారంగానే జరుగుతుంది. ఇలాంటి మూమెంట్ లోనే చాలా సార్లు మన ముందు ఉన్న అతను తన డిఫెన్స్ మెకానిజాన్ని డ్రాప్ చేసుకుంటాడు. అండ్
దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వెన్ యూ అటాక్. తనకేమనిపిస్తుందంటే గేమ్ అంతా తన కంట్రోల్లోనే ఉంది, బట్ ఇన్ రియాలిటీ గేమ్ ఫస్ట్ నుండి నీవే కంట్రోల్ చేస్తున్నావు. చాలా సార్లు మనం కోపంలో రియాక్ట్ అవుతాం, అందుకే మనకు చెప్తుంటారు కూల్ గా ఆలోచించు అని. ఆచార్య చాణక్యుడు కూడా దీని కారణంగానే స్మార్ట్ టీచర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే తనకి కరెక్ట్ గా తెలుసు ఏ మూవ్ ఎప్పుడు జరపాలి, ఎలా శాంతంగా ఉండాలని. మీరు వెళ్ళి ఈ చాణక్య నీతి బుక్ చదివినా ఇది ఒక మ్యానిపులేటివ్ బుక్ అనే అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని బుక్స్ అయితే ఉన్నాయో ఏ బుక్ అయినా నిజాన్ని అండ్ బ్లంట్ గా చెప్పేదాన్ని మ్యానిపులేటివ్ బుక్ గానే అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎట్ ది ఎండ్ ఇదంతా చదివే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చెప్పిన అన్ని టాక్టిక్స్ అటాక్ చేయడానికి యూజ్ చేస్తావా లేక నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవడానికా, అది మీరే నిర్ణయించుకోవాలి. ఇదే నెవర్ అవుట్ షైన్ యువర్ మాస్టర్. ఐ హోప్ ఇది మీకు అర్థమైందనుకుంటా. దీనిని మీరు మీ మంచి గురించి యూజ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇంకా ఈ బుక్ లోని చాలా లాస్ ని రానున్న వీడియోస్ లో మనం తెలుసుకుందాం.